వందే శంభుం ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక బన్హినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఓం శ్రీ దుర్గామల్లేశ్వరాభ్యాం నమః. అర్జునం వందే జగదేక వీరం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. మనకి శనీశ్వర స్వామి అనగానే మనం భయపడతాం. చాలామందికి శని అర్ధాష్టమ అష్టమ ఏలినాటి శని సమయాలలో మాత్రమే మిమ్మల్ని ఇబ్బంది పెడతాడేమో, మిగతా సమయాల్లో ఇబ్బంది పెట్టడేమో అనుకుంటారు. కాదు, అసలు అర్ధాష్టమం అష్టమం ఏలినాటి శనిలో ఇబ్బంది పెట్టడాలు కాదు, అవి ట్రైనింగ్ ఇస్తున్నాడు మీకు. ఇప్పుడు మా బంధువులు వచ్చారండి అని కోళ్ళను కోసేసి మేకలను కోసేసి గారెలు వేసేసి భోజనాలు పెడతారు. ఒక జీవిని చంపేస్తున్నాం అనేటటువంటి ఆలోచన మనం మానేస్తాం. వచ్చినటువంటి చుట్టాలకి మనకు పాపం వస్తుంది, మనం ఈ కోళ్ళని మేకలను కోయడం వల్ల అనేటటువంటి స్పృహ లేకుండా తెగిచ్చేసి బంధువులందరికీ కూడా వాళ్ళని సంతోష పెట్టడం కోసం మీరు కోళ్ళని మేకలు విందు భోజనాలు మంచి మందు కిందు పెడతారు. కానీ మీకు ఏ ఏలినాటి శని ప్రభావం వలన, అర్ధాష్టమ శని ప్రభావం వలన, లేకపోతే అష్టమ శని ప్రభావం వలన పెరాలసిస్ వచ్చినా, లేకపోతే పోలీస్ స్టేషన్లో పడినా, కోర్టు కేసుల్లో వచ్చినా ఈ బంధువులు రారు అని చెప్పడమే ఈ ఏలినాటి శని సమయాల్లో ఈ శనీశ్వరుడు మీకు నేర్పించే గుణపాఠం. మీ స్నేహితులతో మీరందరూ కూడా కాలేజీలకు డొమ్మాలు కొట్టి పిల్లల సినిమాలకి, అలాగే చదువుకోండిరా బాబు అని పంపిస్తే గర్ల్ ఫ్రెండ్స్తో తిరగడాలు, ఎక్కడ పడితే అక్కడికి గుళ్ళు గోపురాలు, ఈ మధ్యన కొత్త బ్యాచ్లు తయారైనవి, ఇట్లా రకరకాలుగా వెళ్ళేటటువంటి వీళ్ళందరికీ కూడా ఈ స్నేహితులు నీకు అక్కడకు రారు అని చెప్పడమే శనీశ్వరుడి యొక్క డ్యూటీ ఈ సమయాల్లో. మరి మిగతా టైముల్లో ఏమండి, మాకు అర్ధాష్టమం లేదు, అష్టమం లేదు, ఏలినాటి శని లేదు, మిగతా టైముల్లో శని ఇబ్బంది పెట్టడా అంటే ప్రతిసారి ఇబ్బంది పెడతాడు. అలాగే ఆ ఇబ్బందిలో ఒక క్రమశిక్షణ నేర్పిస్తాడు. మీరు ఎందుకంటే శనీశ్వరుని అంటారు? మీరు అసలు మీరు చేసుకున్న కర్మకి ఫలితం ఇస్తాడంతే. అంటే మీరు పూర్వజన్మల్లో జన్మ పరంపరలో 84 లక్షల జన్మలు ఎత్తొచ్చారు. ఆ జన్మల్లో పాపాలు చేశారు, ఇస్తున్నాడు కష్టాలు, సుఖాలు చేశారు, ఇస్తున్నాడు మంచి సుఖాలు ఇస్తున్నాడు శుభాలు చేస్తే, మంచి పనులు చేస్తే. అది అంతేగాని శనీశ్వరుడిని ముట్టుకోకూడదు, శనీశ్వరుడికి అభిషేకం చేసినప్పుడు అస్సలు ముట్టుకోవద్దు, నెక్స్ట్ ప్రదక్షిణాలు చేసేటప్పుడు నవగ్రహాలను ముట్టుకోవద్దు, తర్వాత ఈ యొక్క శనీశ్వరుడు కాలు గడిగేసుకోండి. అభిషేకం చేసిన తర్వాత శనీశ్వరుడికి అక్కడ మందపల్లిలో అయితే ఇంకా దారుణంగా స్నానాలు చేసేసి నల్ల గుడ్డలు అక్కడే వదిలేసి, నువ్వు వేసుకొచ్చిన ప్యాంటు షర్టు వదిలేసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోవడం. ఎవర్రా మీరు అంతా పండితులరా, బోకునా కొడకల్లారా? ఇదిరా మీరు శనీశ్వరుడి గురించి చెప్పేది? ప్రజలకు ఎలాగూ బుద్ధి లేదు, పామరులకి చెప్పేటటువంటి మీకన్నా ఉండాలి కదా బుద్ధి. అంటే మిమ్మల్ని గౌరవించాలా? మిమ్మల్ని నేను ఇలా పనులు చేసి శనీశ్వరుడిని అవమానిస్తున్నారు. శనీశ్వరుడు ఏమన్నా అంటరాని వాడు అనుకుంటున్నారా మీరు? మీరు తప్పులు చేసి, మీరు బోకు పనులు చేసి, మీరు వెధవ పనులు చేసి మీ కర్మలకు పెరాలసిస్ ఇస్తే శనీశ్వరుడు దేవుడు చేయలేదు. ఏంట్రా దేవాలయాలకు వెళ్ళిపోతే అయిపోద్దా? ఎవడెళ్ళమన్నాడు అసలు దేవాలయాలకు మిమ్మల్ని? దేవాలయాలు ఎందుకు పెట్టారు? మత ఐక్యత కోసం, కుల ఐక్యత కోసం. ఓ పంతులు గారు బతుకుతాడు, బయట ఉన్న చెప్పులు స్టాండ్ వాళ్ళు బతుకుతారు, పూల షాపులు బతుకుతారు, ఇందుకే పెట్టారు మీకు. అంతేగాని దాన్ని పండితుల డ్యూటీ అది చెప్పాలా? అబ్బో గుడిలోకి వెళ్ళి ప్రదక్షిణాలు చేసేస్తే వైబ్రేషన్స్ వచ్చేస్తాయి, షర్ట్ ఇప్పేసి మళ్ళీ ఎక్స్ట్రాలు షర్ట్ ఇప్పేసి ప్రదక్షిణాలు, దానికి నేను కూడా చెప్పాను. కానీ ఏంటి, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ వచ్చేస్తాయి, బాడీ పర్సీవ్ చేసుకుంటుంది, బాడీ తీసుకుంటుంది, నెగిటివ్ పోతుంది, పాజిటివ్ వచ్చేస్తుంది, చెప్తా, అది డ్యూటీ అది. అలాగే పంతులు డ్యూటీ పంతులు చేస్తాడు, పంతులు బతుకుతాడు, ఈ అమ్ముకునేటటువంటి వాళ్ళు బతుకుతారని పెడతారు దేవాలయాలు. అక్కడికి వెళితే మీ డ్యూటీ మీరు చేయకుండా వాడు ఏంటంటే స్పెషల్గా ఉండాలా, యునిక్గా ఉండాలని శనీశ్వరుని ముట్టుకోకు, శనీశ్వరుని అక్కడే బట్టలు వదిలేసి బట్టరా మీరు, మీకు వస్తుందిరా పక్షపాతం ఇలా చెప్తే. సో బీ కేర్ఫుల్ వైల్ ప్రీచింగ్ ఆల్ దిస్ నాన్ సెన్స్. ఏంట్రా శాస్త్రాలు ఎక్కడున్నాయి? స్టూపిడ్ ఫెలోస్. సో ఈ విధంగా చేస్తే ఇటువంటి చెప్పిన వీళ్ళకే కాకుండా పాటించినటువంటి వాళ్ళకు కూడా మిమ్మల్ని తప్పకుండా పీడిస్తాడు.
రౌరవాది నరకాలకు విసిరేయడం కాదు, అసలు ఎక్కడ ఉండగానే చూపిస్తాడు. శనీశ్వరుడు శివుణ్ణి లెక్క చేయడు, విష్ణువుని లెక్క చేయడు, బ్రహ్మను లెక్క చేయలేదు, అండ్ ఈ ఎదిరించి పడేశాడు. అండ్ ఇట్ ఈస్ అన్ అటానమస్ ప్లానెట్. ముందే చెప్పాను నేను, ఇండిపెండెంట్ సంస్థ అది. ఎలాగైతే ఒక ఏఐసిటిఈ, ఒక యూజిసి, ఒక అటానమస్ బాడీస్ ఉన్నాయో, ఇండిపెండెంట్ చార్జెస్ ఉన్నటువంటి బాడీస్ అది. సో ఎప్పటికీ ఆయన ఆన్సరబుల్ కాదు శనీశ్వరుడు. బ్రహ్మకి మిగతా గ్రహాలు నోరు మూసుకొని వెళ్ళి రిపోర్టింగ్ ఇవ్వాలి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ఇవ్వాలి. శనీశ్వరుడికి దెర్ ఇస్ నో నెసిటీ. ఈవెన్ నవగ్రహాల నాయకుడైనటువంటి రవి కూడా వెళ్ళి రిపోర్టింగ్ ఇవ్వాలా. అండ్ శనీశ్వరుడు అంటే రిఫార్మేటివ్ ప్లానెట్, అండ్ హీ విల్ రిఫార్మ్ ద సొసైటీ, హీ విల్ అమెండ్మెంట్ ప్లానెట్ అది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా వాళ్ళు పాత లాస్ రాసి ఇది అని అన్నప్పుడు నీకు దాన్ని అమెండ్ చేస్తాడు ఆయన. బలి చక్రవర్తి ప్రైడ్ దానాలు చేశాడు, ప్రైడ్ అహంకారం వచ్చింది. అది అప్పుడు ఏం చేశాడు, విష్ణుమూర్తిలో దూరి ప్రైడ్ అనేటటువంటి దాని వల్ల గొప్ప నేను దానం చేస్తున్నాను, చాలా మంది దానం చేస్తారు, మంచిది, అంతవరకు బాగుంది. మీ పిల్లలకు చెప్పాల్సిన అవసరం ఏంటా? ఇంటికి వెళ్ళి మీ ఫ్రెండ్స్కి గొప్ప చెప్పాల్సిన అవసరం ఏంటి అసలు? మీరు ఈ కుడి చేత్తో చేసిన దానం ఎడం చేత్తకి తెలియకూడదు, దానికి గుప్త దానం అంటారు. గుప్త దానం అంటే పేదవాడికి అన్నం పెట్టరు. తిరుపతిలో హుండీలో మాత్రం అది కిరీటం వేసాడు, లేకపోతే కట్టలు వేసాడు అంటాడు. దేవస్థానం ఏం చేస్తుంది? చెప్పుద్ది, రా మళ్ళీ ఇంకొకటి వస్తాడని ప్రచారం చేసుకుంటారు. దిస్ ఇస్ నాట్ ద వే. ఏం పేద ప్రజలు కనపట్లేదా నీకు? వికలాంగులు కనపట్లేదా? అనాథలు కనపట్లేదా? తర్వాత సాధు సత్పురుషులు కనపట్లేదా? సాధువులు వాళ్ళకి 10 రూపాయలు అయ్యో కానీ దేవాలయాల్లో వేస్తావు. ఇది దీనికి ప్రవచనకారులు చెప్తా ఉంటారు. ఏంటి, వెళ్ళిపోండి దేవాలయాలకు, వెళ్ళిపోండి కర్మలు పోద్ది. వీళ్ళ కర్మలే పోవు, వీళ్ళ పిల్లలే సగం మంది వదిలిపడేశారు. వీళ్ళ కుటుంబాలనే వికలాంగులు, వాళ్ళు వీళ్ళు మతిస్థిమితం లేనటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు. రెండే చెప్తే శనీశ్వరుడు మరి ఊరుకుంటాడా? ఇస్తాడు. కాబట్టి ఒళ్ళు దగ్గరట్టుకొని చెప్పాలి ఎవడు చెప్పినా సరే. సో మీరు నాన్ సెన్స్ అంతా చెప్తూ ప్రజల సొసైటీని మీరు నాశనం చేస్తుంటే అటువంటి విధవాళ్ళందరినీ కూడా రిఫర్మేషన్ చేసుకొస్తూ ఉంటాడు. రిఫర్మేటివ్ ప్లానెట్ అంటారు దీన్ని. కాబట్టి శనీశ్వరుడు ఎవరికి భయపడ్డు. అండ్ కొన్ని సంవత్సరాల పాటు విష్ణువుతో యుద్ధం చేస్తే ఏం చేస్తాడండి విష్ణువు? ఆల్టర్నేటివ్గా ఆఖరికి ఆయన కాలు విరగబెడతాడు. శివుడు అంశ అండి శనీశ్వరుడు అంటే. రిఫర్మేషన్ ఇచ్చారు ఆయనకి, దండం పట్టుకున్నాడు ఆయన. కాబట్టి తోలు తీసేస్తాడు. ఇంకెప్పుడు అలాంటివి కానీ చెప్పకండి, ఇలాంటి నాన్ సెన్స్ అంతా చెప్పకండి. ఇప్పటికైనా తోటి మీరంతా మా గురువులు, మా చక్కగా మిమ్మల్ని పండితులను గౌరవించాలా. ఇఫ్ యు టెల్ లైక్ దిస్, డెఫినెట్లీ ఐ విల్ కండెమ్ ఆల్ దిస్ బ్లడీ నాన్ సెన్స్. ఇకపోతే ప్రజలు శనీశ్వరుడికి మనము జమ్మి చెట్టు చుట్టూ తిరుగు, రావి చెట్టు చుట్టూ తిరుగు, తైలాభిషేకం కిలోంపా వేసేయి, నల్ల నువ్వులు వేసేస్తే సరిపోద్దా? మా గురువు గారు గరికపాటి నరసింహారావు గారు చెప్పలేదా? ఇలా కాదు. చాగంటి గారు కూడా గుప్తంగా చెప్తారు, డీకోడెడ్ లాంగ్వేజ్ లో చెప్తారు. ఇది కాదు నాయన, మానవ సేవ చేసుకోండి, ప్రజలకి సేవ చేయండి. ఇది మన మానవ సేవే అది మనకి నచ్చదు. 2 లక్షలు ఎట్టి హోమం చేసేస్తామంటే ఇచ్చేస్తారు. అది 10 రూపాయలు ఎవరా వికలాంగులకి, అనాథ పిల్లలకంటే ఎవరు చేతులు రావు. సో అలాగే మహాలక్ష్మి తల్లి యొక్క అనుగ్రహం కావాలండి మనకి. మహాలక్ష్మి తల్లి అనుగ్రహం అంటే మనం శుభ్రంగా ఉండడం అంటే బయట సెంట్లు వేసేసుకోవడం, స్నానాలు చేసేయడం, కొత్త బట్టలు వేసేయడం, శుభ్ర వస్త్రాలు వేసేయడం, పెర్ఫ్యూమ్స్ వేసేయడం, రూమ్ నిండా పెర్ఫ్యూమ్స్ వేసేయడం, గంటకి దులిపేయడం. చాలా మంది చూడండి ఇళ్లల్లో కడిగేస్తా ఉంటారు, ఎప్పటికప్పుడు సోఫాలు దులిపేస్తా ఉంటారు, గుడ్డ కట్టి ఇలా దులిపేస్తా ఉంటారు. ఓకే, గుడ్ అది. కానీ వాట్ అబౌట్ యువర్ హార్ట్? నీ చుట్టాలు నువ్వు చూసావా? పేదవాళ్ళని నువ్వు చూసావా? అక్యుములేషన్ ఆఫ్ వెల్త్ కాదు, డిస్ప్రపోర్షనేట్ ఆఫ్ అసెట్స్ క్యాష్లో ఇరుక్కుపోతారు మీరు. లంచాలు తీసుకుంటారు. ఎందుకు? ఏం ప్రయోజనమే? బీరువాల్లో దాస్తారు కట్టలు, ఏం ప్రయోజనం అవి? రాజు అంటే గవర్నమెంట్ అన్నా తీసుకెళ్ళిపోద్ది, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అన్నా తీసుకెళ్ళిపోద్ది, లేదా దొంగలన్నా దొబ్బేస్తారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇదంతా కూడా పేదవారికి ఖర్చు పెట్టాలా. అదే ప్రౌడ్ ఫిలాసఫీ, ప్రోగ్రెసివ్ యూటిలైజేషన్ థియరీ. ఆనందమూర్తి గారు ఇచ్చారు, ప్రభాత్ రంజన్ సర్కార్ ఆనంద్ మార్గాశ్రమం గురువు గారు ఇచ్చారు. ఆ కాన్సెప్ట్ మీద వర్క్ చేశాడు డాక్టర్ రవి బాత్రా, సౌత్ మెథడిస్ట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, టెక్సాస్ లో, యుఎస్ఏలో. ఆయనకి నోబెల్ ప్రైజ్ వచ్చింది. కావాల్సి నేను చెప్పింది గూగుల్ చేసి చూసుకోండి. 1993 డాక్టర్ రవి బాత్రా నోబెల్ ప్రైజ్ విన్నర్ ఇన్ ఎకనామిక్స్ అని కొట్టండి. అది చేయాలా, అప్పుడు లక్ష్మీదేవి వస్తుంది. అంతేగాని లక్ష్మీదేవి ఎప్పుడు వస్తుందని అయినా చాలా మంది చూడండి వ్యాపారాలు చేసేవాళ్ళు కూడా లక్ష్మీదేవి రావట్లేదండి అంటారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. నువ్వు పెద్ద ఆఫీసర్ జాబులు చేస్తున్నా సరే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఇండస్ట్రియలిస్టు
ఆర్థిక ఇబ్బందులు అంటే అంటాడు. అరే బాబు, మీ అందరికీ ఆర్థిక ఇబ్బందులు ఉంటే పేదోడు 10,000 రూపాయల జీతంతో బతికేటటువంటి చిన్న చిన్న ఉద్యోగులు లక్షల కోట్ల మంది ఉన్నారు. వాళ్ళకి ఎలా ఉంటాయి? వాళ్ళు అన్నారంటే ఒక అర్థం ఉంది. నీకేంట్రా? నీకెందుకు అసలు ఆర్థిక ఇబ్బందులు? ఇవన్నీ ఎందువలనంటే లావిష్నెస్, లగ్జరీస్, వీటికి అలవాటు పడ్డారు. కంఫర్ట్స్, ఏసీ లేనిదే నిద్రపోరు. ఇంతకుముందు ఏసీ లేనప్పుడు ఏం చేశారు? ఎలా పడుకున్నారు మీరు? ఏసీ లేనిదే కారులో బయటికి వెళ్ళారు, కారు లేనిదే అడుగు పెట్టారు బయటికి. ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. అక్కడ శనీశ్వరుడు కౌంట్ చేస్తూ ఉంటాడు. కరెక్ట్గా ఎప్పుడైతే పేదవాళ్లకు నువ్వు చేయలేదో పెరాలసిస్ ఇచ్చేస్తాడు. ఎప్పుడైతే నువ్వు పేదవాళ్ళకి చేయలేదో హార్ట్ అటాక్లు ఇచ్చేస్తాడు. చూడండి, కావాల్స్తే మీరు బాగా ధనవంతుల జీవన శైలిని బాగా గమనించండి. పటక్ మన మధ్యలో పోతాడండి 40 రాకుండానే. ఆడెంత పెద్ద క్రీడాకారుడైనా, ఆడెంత పెద్ద సినిమా హీరో అయినా, ఎంత పెద్ద పొలిటీషియన్ అయినా, ఎంత పెద్ద మంత్రి అయినా సరే ఎందుకు ఎగిరిపోతున్నారు? వ్యాపారస్తుడైనా పేదవాళ్ళకి చేయకపోవడం వల్ల. పేదవాళ్ళనే మభ్యపెట్టేసి ఓట్లేపిచ్చేసుకొని వాళ్ళని నీచంగా చూడకుండా, ఇంటికి రానివ్వకుండా, నువ్వు మాత్రం అప్పుడు ఓట్లు కావాల్సి వచ్చినప్పుడు వాడు గుడిసెల్లోకి వెళ్ళిపోయి వాడు చీముడు రాసేసుకుంటావు. శనీశ్వరుడు ఊరుకుంటాడు అనుకుంటున్నావా? ఊరుకోడు. కాబట్టి మహాలక్ష్మి తల్లి శనీశ్వరుడి యొక్క రికమెండేషన్స్ ను బట్టే మీకు వస్తుంది. కాబట్టి నువ్వు ఎన్ని లక్ష్మీ పూజలు చేసినా, నువ్వు ఎన్ని లక్ష్మీ హోమాలు చేసినా, ఎన్ని తామర పుష్పాలను సమర్పించినా లక్ష్మీదేవి రాదు. నీ బాడీని నువ్వు శుభ్రం చేసేసుకుని సెంట్లు కొట్టేసినంత మాత్రాన చెత్త ప్రవచనకారులు చెప్పేటటువంటి ఆ ప్రవచనాల వల్ల లక్ష్మీదేవి రాదు. నీ మనసులో ఉన్నటువంటి అసూయ, ఈర్ష్య, ద్వేషము, లస్ట్, యాంగర్, కోపము, క్రోధము, కామము పోవాలి. ఇది కలియుగం, కామయుగం, ఇది కల్తీ యుగం, ఈటింగ్ అండ్ మేటింగ్ పాలసీ, ఇది యానిమల్ లైఫ్. 84 లక్షల జీవరాశుల నుంచి వచ్చినటువంటి పర్ఫెక్ట్ యానిమల్ నే హ్యూమన్ బీయింగ్ అంటారు. ఈటింగ్ అండ్ మేటింగ్ చేయకపోతే ఇంకేం చేస్తారు మరి? కాబట్టి ఇవి చేస్తే లక్ష్మీదేవి రాదమ్మా. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ట్రిక్స్ ఉంటాయి. ఎలా చేసుకోవాలి? గురువు ఎందుకుంటాడు? దత్తాత్రేయుడు ఎందుకున్నాడు? లహరి మాస్టర్డు ఎందుకున్నాడు? మహావతార్ బాబాజీ ఎందుకున్నాడు? రజనీకాంత్ పిచ్చోడా? ఎందుకు ప్రతిసారి సూపర్ స్టార్ అయ్యాడు? ఎందుకు ప్రతి సంవత్సరం వెళ్ళి మహావతార్ బాబాజీని కలిసి వస్తాడు? గురువులను ఎందుకు కలుస్తారు? దత్తావతార్ జగద్గురు అయినటువంటి నృసింహ సరస్వతి గాణగాపూర్లో వెళ్ళిపోతే మేము వెళ్ళామండి. గాణగాపూర్ కర్మలు తీసేస్తారండి. అంత డివోషన్తో, అంత అట్మోస్ట్ డివోషన్తో, అంత అట్మోస్ట్ డెడికేషన్తో, డిటర్మినేషన్తో పేద ప్రజల గురువు అంటే గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు కారులో వెళ్తావా? నువ్వు చెప్పులు వేసుకొని వెళ్తావా? నీ దర్భాలను ప్రకటించడానికి నువ్వు పట్టు చీరలు కట్టుకుని వెళ్తావా? బంగారాలు మెడలో వేసుకొని వెళ్తావా? ఇవి నువ్వు వెళ్ళి గురువు దగ్గర స్కూల్కి పంపించే, స్కూల్కి ఇలాగే వెళ్తే రాణిస్తాం అనుకున్నావా? యూనిఫార్మ్ అనేది ఎందుకు పెట్టాము? సో యూనివర్సిటీస్ లో ఎందుకు నువ్వు టారన్ జీన్స్ వస్తే రాణిస్తామా? ఇంటర్నల్ అసెస్మెంట్ మార్క్స్ వేస్తామా? మాస్టర్లకు ఎదురు చెప్తే వేస్తామా? ఇది అంతే. కాబట్టి తప్పకుండా ఏ రకంగా వెళ్తే ఈ ద్వాదశ జ్యోతిర్ రాశుల వారికి అందరికీ కూడా ఈ యొక్క 2026 సంవత్సరంలో శనిగ్రహం యొక్క అనుగ్రహము, మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహము, అదేవిధంగా జగద్గురు అయినటువంటి దత్తాత్రేయ స్వాముల వారు అంటే మాస్టర్స్, స్పిరిచువల్ మాస్టర్స్, వీళ్ళ యొక్క అనుగ్రహం వస్తుందో తద్వారా మాత్రమే నీకు సంపద, ఆరోగ్యము, ఐశ్వర్యము ఇలాంటివన్నీ కూడా వస్తాయి. ఐశ్వర్యం అని అంటే అనగానే డబ్బని కాదు, ఆరోగ్యం కూడా. సో ఇటువంటివన్నీ తెలియాలి అంటే నువ్వు పర్ఫెక్ట్ గా దేవాలయాలు గుంపులుకి వెళ్ళి అష్టాదశ శక్తిపీఠాలు చూసామండి. అమెరికా నుంచి వచ్చామండి, 18 శక్తిపీఠాలు వెళ్ళామండి, మానస సరోవరం వెళ్ళామండి, 3,20,000 ఖర్చు పెట్టుకుని వెళ్ళామండి. తర్వాత హిమాలయస్ వెళ్ళామండి, కేదార్నాథ్ వెళ్ళామండి, బద్రీనాథ్ వెళ్ళామండి, కాశీ వెళ్ళామండి. ఎన్ని వెళ్ళినా, ఎన్ని పుష్కరాలకు వెళ్ళినా, ఎన్ని కుంభమేళాలకు వెళ్ళినా నీ కర్మ జరిగిపోయిందా? నీకెందుకు కష్టాలు ఇంకా మిగిలిన్నాయి? తెలుసుకోండి. గురువు యొక్క అనుగ్రహం కావాలి. కాబట్టి వరల్డ్ నెంబర్ 1 ఆస్ట్రాలజర్ నేను, ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని, ఒక అధర్వణ వేద పండితుడిని. కాబట్టి అష్టాదశ శక్తిపీఠాలన్నిటికీ కూడా చిన్ననాటి నుంచి మా గురువులతో కళాపోషణ కలబెట్టడానికి వెళ్ళాం. కాబట్టి యాక్చువల్ ప్రాసెస్ ఉంటుంది. గురువులు చెప్పిన ప్రకారం వెళ్ళాలి. గురువు యొక్క అనుగ్రహం కోసం మనం పాటించాలి. అరే నా పేరు కొడితే వేరే వాడు ఫోన్ నెంబర్ పెట్టేసుకుంటాడు ఒక దొంగ జ్యోతిష్కుడు. నా పేరు పెడితే వేరే వాళ్ళ జ్యోతిషాలు సెంటర్లు వచ్చేలాగా భ్రమింపజేస్తారు. వీళ్ళరా పండితులు, మీర్రా జ్యోతిషం సెంటర్లు చెప్పేది. సో ఇటు అందరికీ, ప్రజలందరికీ కూడా మీరందరికీ నేను మనవి చేసేది ఏంటంటే, నా యుఎస్ఏ నెంబరు, నా నెంబరు, పర్సనల్ నెంబర్ 2 కూడా ఈ స్క్రీన్ మీద డిస్ప్లే చేయడం అయింది. కేవలము వీటికి మాత్రమే మీరు రెస్పాండ్ అవ్వండి. అండ్ మీరు చక్కగా
మేము నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో ఈ యొక్క జ్యోతిష శాస్త్రాన్ని, ఈ యొక్క ఫలితాలని, ఈ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ముందు జ్యోతిషం ఫలితాలు కాదు, మీకు జగద్గురువులను చూపిస్తున్నాను. జగద్గురువు అయినటువంటి స్వామి వివేకానందుడు, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, ప్రభాత్ రంజన్ సర్కార్, ఆనందమూర్తి, పరమహంస యోగానందుల వారు, ఇటువంటి జగద్గురువుల యొక్క వాళ్ళని చూపిస్తున్నాం. వాళ్ళ యొక్క కృప వల్లనే మాత్రమే మీకు కర్మలు పోతాయి, అప్పుడు లక్ష్మీ అనుగ్రహం వస్తుంది, అండ్ శనీశ్వరుడి యొక్క పీడ పోతుంది. అంతేకాని కేవలం మీరు లక్షల హోమాలు చేయించుకొని కపట జ్యోతిష్కుల, కపట మంత్రగాల, కపట బ్రాహ్మణుల వలలో పడితే ఇప్పటికే మీకు అనుభవం అయి ఉంటుంది. మీరు ఒక్కసారి గుండె మీద చేసుకొని చూసుకోండి, మీరు అన్ని చేయించాం, మా కష్టాలు ఇంకెందుకు ఉన్నాయని పరిశీలన చేసుకోండి. జగద్గురువుల ఆశ్రయం పొందినటువంటి వాళ్ళని ఒకసారి కంపేర్ చేసుకోండి, వాళ్ళకి ఏం కష్టాలు ఉన్నాయి? లేవు. ఎందుకంటే గురువు కర్మను తీసేస్తాడు. సో తప్పకుండా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మేము చెప్తున్నాం. ఈ యొక్క మీరందరూ కూడా నన్ను సంప్రదించవచ్చు, భయపడక్కర్లేదు. ఇక్కడ ఎలా అంటే క్లాస్ రూమ్ నేను కంట్రోల్ చేయాలి కాబట్టి, ఒక ప్రొఫెసర్ని కాబట్టి నేను స్ట్రిక్ట్ గానే ఉంటాను. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు, నిజంగా జీవితంలో ఎదగాలనుకునే వాళ్ళు మాత్రమే వాట్సాప్ చేయండి, అండ్ డీటెయిల్స్ వాట్సాప్ చేయాలి. నాకు ఊరికనే ఫోన్లు కొడితే ఎలా చెప్పండి, నేను ఏమవుతాను? వాట్సాప్ చేయండి, లేదా అమెరికా కాల్లో మాట్లాడండి. సో ఈ విధంగా ఈ 12 రాశుల వారికి కూడా ఈ 2026 సంవత్సరంలో ఈ యొక్క శనిగ్రహం అనుగ్రహము, లక్ష్మీదేవి అనుగ్రహము, గురువు యొక్క దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహం వలన మీకు ఎలాంటి ఫలితాలు వస్తున్నాయో దాంతో పరిష్కారాలతో పాటు చెప్తున్నాను, చూడండి. తులారాశి, ఈ తులారాశి వారికి అందరికీ కూడా మనకి ఈ శనిగ్రహ ప్రభావము, మహాలక్ష్మి అనుగ్రహము, దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహం వలన మనకి ఈ యొక్క సంవత్సరం 2026 సంవత్సరం అంతా కూడా అద్భుతంగా ఉండబోతోంది. మొట్టమొదటగా మీకు ఎన్నో సంవత్సరాలుగా ఒక చోట ఉద్యోగం చేస్తున్నారు, మీకు వయసు ఎక్కువైపోయిందని ప్రైవేట్ జాబుల్లో నుంచి మిమ్మల్ని తొలగించడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా కాస్త వర్క్ లోడ్ పెరగడము, కాస్త పని అంతా కూడా అశాంతిగా ఉండడము, కొలీగ్స్ నాన్ కోఆపరేషన్, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అయితే మీకు ఈ యొక్క గురుగ్రహ ప్రభావము మే 14వ తారీఖు 2026 సంవత్సరం వరకు బ్రహ్మాండంగా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. పాతగా మీ దగ్గర అప్పులు తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా అప్పులు ఇచ్చేయడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. అలాగే ఈ రాశి వారి అందరూ కూడా మీకు కొత్త బిల్డింగ్లు కట్టడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. అండ్ ఈ ఆదాయాల దగ్గరకు వచ్చేసరికి కొత్త ఉద్యోగాల్లో మీరు చేరాలి. కొత్త చేరాలంటే పాత మానేయాలంటే ధైర్యం కావాలా. ఏమో వ్యాపారం ఏమైపోతుందో, జీతాలు రాకపోతే సంసారం ఏమైపోతుందని భయంతో మీరు ఉండడం అనేటటువంటి జరుగుతాయి. అయితే అనుకోకుండా మీరు ఎలాగో మానలేరు కూడా, గ్రహమే పీకిచ్చేస్తుంది జాబ్. కాబట్టి ఈ జాబులు పోయినాయి అని బాధపడవలసినటువంటి అవసరం లేదు. అవన్నీ కూడా మీ మంచిగా జరిగినాయి. మీ కొత్త కంపెనీల్లో మీరు ఉద్యోగంలో చేరడానికి అధికంగా అవకాశాలు ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ రకంగా ఈ యొక్క తులారాశి వారు లాయర్లు, చార్టెడ్ అకౌంటెంట్లు, కాస్ట్ అకౌంటెంట్స్, ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా మీకు ప్రమోషన్స్ రావడానికి, అధికంగా ఆదాయం రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఆనరబుల్ జడ్జెస్, పోలీస్ ఆఫీసర్స్కి, ఇన్కమ్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో మీ అందరికీ కూడా అధిక ఆదాయము, ఆ తర్వాత ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. మీరు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్స్ రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. లేకపోతే అనేక రకాలైనటువంటి లాభాలు ఉన్నాయి, ఇబ్బందులు కూడా, ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. షుగర్ కొత్తగా అటాక్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ముందు లివర్కి సంబంధించినటువంటి మాత్రలు, టాబ్లెట్స్లు కూడా వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ తులారాశి వారికి ఆ లాంగిటివిటీ ఆఫ్ లైఫ్ అనేటటువంటిది బాగా పెరుగుతుంది. అయితే రాహు ప్రభావం వలన మానసిక అశాంతి అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహు కిలోంపావు మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్తువుల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా, మంత్రానుష్ఠానం చేసుకోవడం ద్వారా బగళాముఖిది మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.